నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు మనకి మే నెల నుంచి కొన్ని గ్రహాల మార్పు అనేది ఉందని అంటున్నారు. ముఖ్యంగా గురుగ్రహ మార్పు అనేది ఉందంటున్నారు. అయితే ఈ మార్పు అనేది 12 రాశుల వారికి అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, ముఖ్యంగా గురువు వృషభములో నుండి మిథునములోకి మారుతున్నాడు. మారేటువంటి దాని వలన ఏ రాసులకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది సూక్ష్మంగా చెప్తాను నేను, అన్ని రాసుల వాళ్ళకు కూడా ఒకటే దాంట్లోనే. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది కాబట్టి. అప్పుడే మేషరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ప్రారంభమైందనేది తెలుసు. చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉంటాయి, అధిగమించడానికే ప్రయత్నాలు చేసుకుంటారు. దాంట్లో పెద్ద అంత వింత ఏమీ లేదు. కాకపోతే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం రోజు తింటున్నాము కదా, ఎట్లబ్బా అని అంటే మరి దానికి సంబంధించినటువంటిది సహజం కదా. ఏలినాటి శని ప్రభావం అన్నప్పుడు శనేశ్వరుణ్ణి ఆరాధించుకోవడం, చేసుకోవడం అనేటువంటిది కొంచెం కావాల్సినటువంటిది. ఆయన ప్రసన్నత చేసుకోవడం అనేది అవసరం, ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. అలాగే వృషభ రాశి వాళ్ళకైతే యోగవంతముగా ఉంటుంది. ఎందుకు? వృషభ రాశిలోని ఉండే ద్వితీయంలోకి, వృషభ రాశి నుంచి నెక్స్ట్ మిథునంలోకి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడికి ద్వితీయంలోకి గురువు రావటం వల్ల గురువు యొక్క యోగాలు ఎక్కువ అవుతాయి. జన్మలో నుంచి ద్వితీయంలోకి వెళ్ళేటప్పటికీ కొంచెం అనుగ్రహము, దైవానుగ్రహము, ఏదో వెళ్ళటము, చేయటము, కొన్ని చోట్ల ప్రదేశాలకు తిరగటము, లేదా దేవతా కార్యక్రమాల్లో పాల్గొనడము, సేవ చేయటము, ఇలాంటివి ఏవో వస్తాయి. భగవద్ అనుగ్రహంతో చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకు. అందులో సందేహమే లేదు. వృషభ రాశి వాళ్ళకైతే అత్యద్భుతంగా ఉండబోతున్నది మార్పు వలన అనేటువంటిది. అయినా మాకు ఇప్పుడు కొంతమందికి ఏముంటుందంటే, మనం చెప్తాం 12 రాసుల వాళ్లకు ఎలా ఉంది అని. మారిన దానివల్ల మాకు ఎలాంటి ఇది లేదండి అని అంటున్నారు అంటే, ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతకంలో లోపం ఉండవచ్చు. మనం రాసుల ప్రకారంగా చెప్తాం. ఏ లగ్నములో పుట్టారు, ఆ లగ్నములో ఏమున్నారు, లగ్నంలో ఏ గ్రహం ఉంది, ఆ లగ్నానికి గురువు ఎన్నో వాడైనాడు, ఏం సంగతి, ఇవన్నీ కూడా చూడాలి కదా. అందువల్ల వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అవసరం. ఇక మిథున రాశి వాళ్లకు వచ్చేటప్పటికీ గతములో కంటే ఇప్పుడు చాలా అద్భుతముగా మెరుగుపడేదానికి అవకాశాలు. వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా యోగవంతంగానే ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండటానికి యోగవంతముగా ఉంటుంది. అయితే ఎలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి? ఇలాంటి పనులు చేయకుండా ఉంటే కొద్దిగా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, ఆవేశం తగ్గించుకోవడం. మిథున రాశి వాళ్ళు మామూలుగా ఈ గురువు యొక్క అనుగ్రహం చేత ఒక్క మిథున రాశి వాళ్ళు అనే కాదు, కానీ అంటే ఓరోరికి ఒక ఇది ఉంటుంది కదా, సహజమే ఆ మాట. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండటం, అవసరమైనంత వరకే మాట్లాడడం, చేయటము, అది చూసుకుంటే మిథున రాశి వాళ్లకు చాలా యోగం. టెన్షన్ ఉంటుంది, ఎక్కువ టెన్షన్ పట్టరాదు, అది చూసుకోవాలి. ఇక కర్కాటక రాశి వాళ్లకు, కర్కాటక రాశిలోనే కుజుడు ఉన్నాడు. మామూలుగా కర్కాటక రాశిలో కుజుడు ఉండేటువంటి దాని వలన ఈ కొన్ని భూపరమైనటువంటి క్రయ విక్రయాలలో అనుకూలతలు రావటము, స్త్రీల వలన మేలు జరగటము, డబ్బులు రావటము ఆకస్మికంగా, ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు కూడా స్వచ్ఛత, కర్కాటక రాశి వాళ్ళు కొంచెం తొందరపాటుతనము, వెంటనే ఉన్నట్టు మాట్లాడేసేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటివి లేకుండా జాగ్రత్తగా గనక కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకు కూడా అనుకూలవంతముగా ఉంటుంది కాక. సింహరాశి వాళ్ళు ఉన్నారు. సింహరాశి వాళ్లకు కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉంటాయి గురువు మారడం వలన కొంచెం. అయితే ఇక్కడ సింహరాశి మరీ మిశ్రమ ఫలితాలు గోచరించేవో ఇబ్బందులు వస్తాయి అని అనడానికి ఏమీ ఉండదు. కానీ కాకపోతే 4 పనులు జరగడానికి 2-3 పనులు జరగటము, ఒకటి జరగకపోవటము, నిదానంగా జరగటము, ఇలాంటివేవో ఉంటాయి. అయితే ఈ గురువు మార్పు వీటి వలన ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి అంటే, సింహరాశి వాళ్ళకి కానీ వీళ్లకు ఎప్పటి నుంచో కాని పనులు కొంచెం అవడానికి సూచన తెలియడం, పనులు జరుగుతున్నాయి, మనకు మేలవుతుంది అనేటువంటి భావనతో అనుకోవటం.
కొన్ని చోట్ల వృధా ప్రయాసగా తిరగాల్సినటువంటి పరిస్థితి. 1-2 సార్లు తిరిగితే కానీ డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వృధా ప్రయాస అలా ఉంటుందన్నమాట. వీళ్ళది బాగుంటుంది, పెద్దగా ఇబ్బంది రాబడి ఖర్చులు రావడానికి చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు, ధనాదాయం బాగానే ఉంటుంది. ఇక కన్యారాశి, కన్యారాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉంటుంది. వీళ్ళకి ఒక 10 ఏళ్ల పాటు బాగుంటుందని నేనే చెప్పా, చాలా ప్రసార మాధ్యమాల్లో చెప్తూనే ఉన్నా. అత్యద్భుతముగా కలిసి వచ్చేటువంటిది ఎవరిది అంటే కన్యారాశి వాళ్ళదే. అయితే వాళ్ళు నడిచే విధానము కానీ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, ఏముందబ్బా ఏదో చెప్తుంటారులే, ఏదోలే చెప్తున్నారు వీళ్ళది, మనకు జరిగింది లేదు పెట్టింది లేదు, చూసి మనకు విసుగొచ్చింది. కన్యారాశి వాళ్ళది ఎట్లా అంటే, నమ్మితే నమ్మటం ఒక రకంగా, నమ్మకపోతే వెంటనే జిగుప్స, నిరుత్సాహము, అన్ని ట్రాషు. దేవుడు అంటే నమ్మకమే, మళ్ళీ కోపం వచ్చినప్పుడు దేవుడు లేడు, ఎవరు లేడు, పో నాకు పని జరగలేదు అనేటువంటి భావనతో ఉండటం. ఇవి రెండూ ఉంటాయి. అంటే స్వతహా కొంచెం ఆవేశము, ఆక్రోశము, తొందరపాటుతనము, అనుమానాలు, ఇవన్నీ కూడా ఉంటాయి కన్యారాశి వాళ్లకు. ఏదో చెప్తుంటారు వీళ్ళదంతా, ఇదంతా పనికిరాని వాళ్ళు ఎవరెవరో టీవీలో కూర్చొని ఊరికే చెప్తుంటారు. ఇవన్నీ కూడా అనుకుంటారు, 100% అనుకుంటారు. కన్యారాశి వాళ్ళ యొక్క లక్షణం అది. అనుకుంటారు, మళ్ళీ ఏమో ఎవరిలో ఏముందో వెంటనే అనుకున్నామే అని మళ్ళీ ఆత్మవిమర్శ వాళ్ళకు వాళ్ళే చేసుకునేటువంటి తత్వం కూడా ఉంటుంది. కానీ కన్యారాశి వాళ్ళకు అద్భుతంగా ఉన్నది. వాళ్ళు మలుచుకునే విధానం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇంకొకరిని ఎట్లా చేయాలని వీళ్ళకి బాగా తెలుసు, వీళ్ళు చేసుకోవడం వాళ్ళకి తెలియదు, అది చేసుకోవాలి. తులారాశి వాళ్లకు అద్భుతముగా ఉన్నది. లాస్ట్లో గతం వరకు కాని పనులన్నీ కూడా ఇప్పుడు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా యోగవంతంగా కొత్త కొత్త వాళ్ళు పరిచయం కావడము, కొత్త పనులు జరగటము, కొత్త ఆలోచనలు చేయటము, కొత్తగా కొన్ని విధానాలు వీళ్ళే ప్రవేశపెట్టడము, అందరూ కలవటము, ఇంకా నాకు పర్వాలేదులే అని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉండబోతున్నది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళది. వృశ్చిక రాశి వాళ్ళది కొంచెం చిన్న మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడము, ఆచితూచి అడుగులు వేయటం ముందుకు చేసేటువంటివి ఉండాలి. కొన్ని పనులలో వీళ్ళు అనుకున్నది సాధించడము, ముందుకు వెళ్ళటము, అనుకున్న ప్రకారముగా అడుగులు ముందుకేయడం కూడా ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడితే నోటి దగ్గర వరకు వచ్చిన అన్నాన్ని పోగొట్టుకోకుండా చేసుకోగలుగుతారు వీళ్ళు. సరే, వ్యక్తిగతమైన జాతకాలను చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర చూసుకోవచ్చు. ధనుస్సు రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది, చాలా బాగుంది. ధనుస్సు రాశి వాళ్లకు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకుంటారు, చేసుకోవడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉంటుంది. వీళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వచ్చినా పట్టుదలతో ముందుకు వెళతారు, సాధించుకుంటారు. అన్ని రకాల యోగవంతముగా ఉంటుంది ధనుస్సు రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్లకు ఏలినాటి శని అనేటువంటి దాని వలన చాలా ఇబ్బందులు పెట్టారు. ఉన్నది కాస్త పోగొట్టుకోవడం జరిగి ఉంటుంది. అనేక రకాల కష్టాలు పడ్డారు. ఎంత ప్రయత్నం చేసినా అనుకున్నటి కార్యం సాధించుకోలేకపోయారు గతంలో. ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండేదాని వలన మనం ఎంత మంచి చేయాలనుకున్నా కూడా ఎదుటి వాళ్లకు ఆ ఇబ్బందే జరిగింది. శనైశ్వరుడి యొక్క ప్రభావంతో పరమేశ్వరుడే కొంచెం ఇబ్బంది పడిన సన్నివేశం. అందువలన దేహపీడాకారకుడైనటువంటి వాడు శని కాబట్టి యోగాన్ని తప్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు శని యొక్క ఇది పోయింది, ఏలినాడు శని పరిపూర్ణముగా పోయింది కాబట్టి ఇప్పుడు ఆ శ్రమపడినటువంటిది గతంలో ఏదైతే శ్రమపడినాడో అదంతా వృథా పోదు. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఆ ఫలితాలు ఇవ్వబోతాయి గురువు మార్పు వలన. అదొకటి. తర్వాత కుంభరాశి వాళ్లకు అత్యద్భుతముగా ఉన్నది. మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఏదైనా ప్రమోషన్లు రావటం కానీ చేయటం కానీ, తర్వాత ఉన్నట్టుండి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరగటం కానీ, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి అప్గ్రేడ్ కావటము కానీ, సన్మానాలు చేయించుకోవడము, గుర్తింపు రావటము, ఇంట్లో కూర్చున్నా కూడా పిలిచి ఏదో ఒక సన్మానం చేయటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అనుకున్నది అన్నట్టుగా సాధించుకోగలుగుతారు. కొత్త ఇళ్ళు కొంటారు, వాహనాలు కొంటారు. ఈ గురువు మార్పు వలన వీళ్ళు అవన్నీ కూడా చేసుకుంటారు. ఇక మీనరాశి వాళ్ళు ఉన్నారు. మీనరాశి వాళ్ళది షష్టగ్రహ కూటమి అనేటువంటిది. తర్వాత ఇప్పుడు కూడా శుక్రుడు కూడా మీనములోనే ఉన్నాడు, రాహు అక్కడే ఉన్నాడు, శని అక్కడే ఉన్నాడు, ముగ్గురు అక్కడే ఉన్నారు.
అంటే కొంచెం కళ్యాణం జరగాలి అన్నా, శుక్రుడి యొక్క విధానముతో ఏదైనా యోగాలు జరగాలి అన్నా ఎంత శ్రమ పడినా కొంచెం దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడం అనేటువంటిది ఉండవచ్చును. కొంతమందికి జరుగుతాయి కూడా. ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి రాహు ఏం చేస్తాడు అంటే చాలా పీక్ లెవెల్లోకి తీసుకెళ్తాడు ఇబ్బందులు ఉన్నా కూడా. అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటివి చేతికి చిక్కడము చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి. కాదనుకున్న వాళ్ళందరూ కూడా దగ్గరికి రావటము అలా ఉంటుంది. కొన్ని చిన్నవేవో కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్ప మీనరాశి వాళ్లకు కూడా యోగవంతముగానే ఉంటుంది కాక. అయితే గురుగారు అన్ని రాశుల వారు చేసుకునే విధంగా ఏదైనా పరిహారం అంటూ ఉందండి? ఈ అన్ని రాసుల వాళ్ళు ఒకే పరిహారం చేసుకోవచ్చు. వాళ్ళకు మేలు జరగాలి అని అంటుంది. ఏమిటి ఒకే ఒక పరిహారము అంటే చాలా చిన్నది చెప్తాను. ఎందుకంటే నేను పరిహారాలు చెప్పడంలో మనం ఏమిటంటే కష్టమైనటువంటి పరిహారాలు చెప్తే ఇబ్బందులు. జాతకము ప్రకారంగా చూసుకొని చేసుకునేటువంటివి ఒకటి, కానీ వీళ్ళు చేయాల్సిండేటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే పసుపు కొమ్మలు 108 పసుపు కొమ్మలు శుభ్రముగా నీళ్ళల్లో మంచి నీళ్ళల్లో బాగా కడిగి నీట్గా అవి కొంచెం ఆరబెట్టి ఆ మరుసటి రోజు, ఎప్పుడు మరుసటి రోజు అంటే ఒక శనివారం నాడు, దీనికి ఒక శనివారం నాడు 108 ఒక మాలగా కట్టడం, దండలాగా ఒకటి కట్టేసి 108 పసుపు కొమ్మలు అలా దండను మనం మామూలుగా ఒక చోటాని పెట్టినట్టుగా ఒక ప్లేట్లో పెట్టుకునేసి అర్చన చేయటం. ఏమర్చన? శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిది ఇద్దరిది చేయాలి. లక్ష్మీ విష్ణువుది ఇద్దరిది కలిపి అర్చన చేసి ఆ దండను ఆ మాలను అమ్మవారి పటానికి గనక తగిలిచ్చినారు అంటే వేసిన తర్వాత ఖచ్చితముగా వీళ్ళకు మేలు జరుగుతుంది. ఇలా శనివారము అది తీయడము వేయడము ఇలా చేసినారంటే వాళ్ళకు వీలైతే 9 శనివారాలు. మరి మధ్యలో ఆడవాళ్లకు ఏదో ఇబ్బందులు వస్తాయి కదా గురువుగారు అనవచ్చును. అలా వచ్చిన తర్వాత 5 రోజులు స్నానం అయిన తర్వాత ఒకళ్ళు మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. కౌంటింగ్ శనివారం ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అదేం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇలా చేసుకుంటే మంచిది, యోగవంతముగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.